ఓ చిత్రం విజయవంతమయ్యేందుకు ఎన్ని రకాలుగా కృషి చేయాలో అంతకు మించి కృషి చేశారు బిఎన్ రెడ్డి. భానుమతిపై తెరకెక్కించిన జావళి గీతాన్ని నిత్యనూతనంగా తెరకెక్కించారు బిఎన్ రెడ్డి. ఈ చిత్రం వాహిని సంస్థ పేరును శాశ్వతం చేసింది. తూర్పు ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్లో గొప్ప కళాఖండంగా ప్రశంసలు అందుకుంది. బిఎన్ రెడ్డి తెరకెక్కించిన బంగారు పాప చిత్రం ఆయన ఖ్యాతిని మరింత పెంచింది. అనంతరం 1957లో భాగ్యరేఖ చిత్రాన్ని అందించారు. రాజసులోచన, కన్నాంబ, ఎన్టీఆర్తో ఆయన తెరకెక్కించిన రాజమకుటం సినిమా చరిత్రలో ఓ మైలురాయనే చెప్పాలి. అందులోని సడిసయ్య కోగాలి పాట ఎప్పటికీ మనసున మల్లెలు పోయిస్తూనే ఉంటుంది. బిఎన్ రెడ్డి చివరగా అందించిన చిత్రం బంగారు పంజరం. మా నాన్నతో నేను పంచుకోలేని సుఖం నాకు అక్కర్లేదు. బడలి కొడిలో రాజు పవళించేనే సడిసేయకే రత్నపీఠికలేని రారాజున స్వామి మణికిరీటములేని మహారాజుగాకేమి చిలిపి పరుగుల మాని కొలిచిపోరా. 1966లో బిఎన్ రెడ్డి రూపొందించిన రంగుల రాట్నం సినిమా చంద్రమోహన్ వాణిశ్రీల నట జీవితానికి రాచపాట వేసింది. ఆయన తెరకెక్కించిన అన్ని చిత్రాలు దాదాపుగా విజయవంతమైనవే. బంగారు పాప, రంగుల రాట్నం చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా రాష్ట్రపతి రజత పథకాన్ని అందుకున్నాయి. భాగ్యరేఖ చిత్రం రాష్ట్రపతి ప్రత్యేక ప్రశంసల్ని అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే నంది అవార్డులలో రంగుల రాట్నం, పంజరం చిత్రాలు బంగారు, రజత నందుల్ని అందుకున్నాయి. వేళ దూర వయసులో పిల్ల నీకాలాగే ఉంటది, మనసాలాగే ఉంటది. చల్లని గాలి తోడురాగా సైగలతో నన్ను చూడగా తన సైగలతో నన్ను వేయగా గట్టుకాడ ఎవరో చెట్టు మీద ఎవరో బిఎన్ రెడ్డి 1973లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, వెంకటేశ్వర యూనివర్సిటీ డాక్టరేట్ అందుకున్నారు. దక్షిణ భారతదేశంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఆయనే. 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్ర ప్రభుత్వం చేత సన్మానాలు అందుకున్నారాయన. పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో సలహాదారునిగా, మద్రాసు గవర్నమెంట్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో సలహాదారునిగా వ్యవహరించారు. ఎన్నో హోదాలు, గౌరవ డిగ్రీలు అందుకున్న బిఎన్ రెడ్డి 1977లో అమరులయ్యారు. కళారాధనలో బతుకు పండించుకున్న ధన్యజీవిగా, పుణ్యజీవిగా స్థిర యశస్సుని సంపాదించుకున్నారు.